ఒక యువకుడు బాల్యం నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు. ఎంతటికీ తీరని ఆ బాధలతో విసిగిపోయి బయటపడే మార్గం ఏమైనా చెప్పమంటూ చిన్నప్పటి మాస్టారి దగ్గరికి వెళ్లాడు. ఇన్నాళ్లూ తాను పడ్డ కష్టాలన్నిటినీ ఆయనకు వివరించాడు. అంతా విన్న మాస్టారు ఆ మాట ఈ మాట చెబుతూ ఆ కుర్రాన్ని తన వెంట నదీ తీరానికి తీసుకెళ్లారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నది ఒడ్డున రాళ్లమీద కూర్చున్నారు. అక్కడ ఒక కప్ప కనిపించింది. మాస్టారు దాన్ని చేత్తో పట్టుకుని నదిలోకి వదిలారు. కప్ప స్వేచ్ఛగా తీరం వెంటే అటూ ఇటూ ఈదుతూ గెంతుతూ ఉంది. కాసేపయ్యాక ఆయన మళ్లీ ఆ కప్పని చేత్తో పట్టుకున్నారు. అది తప్పించుకు పోవడానికి ప్రయత్నించింది. మాస్టారు గట్టిగా పట్టుకోవడంతో వదిలించుకోలేకపోయింది. కాసేపు ప్రయత్నించి అలసిపోయి ఆపేసింది. ఆయన చాలాసేపు దాన్ని అలాగే పట్టుకుని తర్వాత చేతిని వదులుచేశారు. అయినా కప్ప కదలకుండా ఆయన చేతిలోనే ఉండిపోయింది. నదిలోకి దూకే ప్రయత్నం చేయలేదు. మాస్టారి చర్యల్ని మౌనంగా గమనిస్తున్న యువకుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. మీరు వదిలేసినా అది ఎందుకు వెళ్లలేదండి అని ప్రశ్నించాడు. తప్పించుకోవడానికి 2-3 సార్లు ప్రయత్నించి విఫలమవడంతో ఇక ప్రయత్నించి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చింది. పోరాడే శక్తి ఉన్నా మర్చిపోయి ఉన్నచోటే ఉండడానికి అలవాటుపడే ప్రయత్నం చేస్తోంది. మనుషులు అంతే. ఇబ్బందుల నుంచి బయటపడటానికి 1-2 సార్లు కొంతమంది ఇంకా ఎక్కువసార్లు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఇక లాభం లేదని మిన్నకుండిపోతారు. పోరాడే శక్తి ఉన్నా బయటపడే దారి ఉన్నా గుర్తించరు. తమ బతుకింతేనని పరిస్థితులతో రాజీపడిపోతారు. మరో రకంగా మరో మార్గంలో ప్రయత్నిస్తే కష్టాలనుంచి గట్టెక్కే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పాలనే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పారు ఆయన. జీవితమంటేనే అంతులేని పోరాటం అన్నారో సినీకవి. చివరి వరకు పోరాడుతూనే ఉండాలి. ఎక్కడో చోట గెలుపు మనది కాకుండా పోతుందా? ఆశ వదులుకుంటే కప్పలాగా మనము స్వేచ్ఛను కోల్పోతాం. పరిస్థితులకు బందీలుగా బతుకీడుస్తాం. నిజానికి మనం పుట్టిన చాలా కాలానికి మన కష్టాలు పుట్టాయి. మనకన్నా అవి చిన్నవి. మనమేమో వాటిని మనకన్నా పెద్దవిగా భావిస్తున్నాం, భయపడుతున్నాం. అంతే. ఈ సృష్టిలో ఏ ఒక్కరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. ఎవరి స్థాయి సమస్యలు వారికి ఉంటాయి. వాటిని ఎదుర్కొనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో స్థైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. నాకే ఎందుకిలా అని ధైర్యం కోల్పోకుండా దారికి అడొచ్చిన ముళ్లను తొలగిస్తూ వెళ్లినట్లు ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి.